సో అటామిక్ నంబర్ అంటే ఇక్కడ టోటల్ నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఆర్ ఎలక్ట్రాన్స్. ఒక ఆటంలో ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయో లేకపోతే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయో వీటి నంబర్ని ఏమని పిలుస్తామంటే అటామిక్ నంబర్ అంటాం. దీన్ని దేంతో డినోట్ చేసుకుంటామంటే జెడ్తో డినోట్ చేస్తాం అన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ అటామిక్ నెంబర్ ఎంత మనకి Z = 1. సో ఇది న్యూక్లియస్ ఇది అటామిక్ నెంబర్ 1 కాబట్టి అటామిక్ నెంబర్ ఇక్కడ Z = 1. సో ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి? అటామిక్ నెంబర్ అయితే ఎంత ఉంటే ఎలక్ట్రాన్స్ కూడా అన్నీ ఉంటాయి. సో ఎలక్ట్రాన్ అనేది ఒకటి ఉంటుంది. ప్రోటాన్స్ ఎన్ని ఉంటాయి? ఒకటి ఉంటుంది. న్యూట్రాన్ ఎన్ని ఉంటుంది? ఒకటి ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఇది హైడ్రోజన్ గురించి. సో అలాగా ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయో ఎన్ని ప్రోటాన్లు ఉంటాయో ఈ నెంబర్ కానీ ఈ నెంబర్ కానీ ఏదో ఒకటి దాన్ని ఏమని పిలుస్తామంటే అటామిక్ నెంబర్ అంటాం. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ ఉంది, దీన్ని ఎలా చెప్తాం? C6 అంటాం. రైట్, ఇది అటామిక్ నెంబర్. నెక్స్ట్ అటామిక్ మాస్ చూసామనుకో, అటామిక్ మాస్ సో total number of sum of atomic number and total number of neutrons. సో అటామిక్ నెంబర్ ప్లస్ టోటల్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఏమని పిలుస్తామంటే అటామిక్ మాస్ అంటాం. అటామిక్ మాస్ని దేంతో డినోట్ చేస్తామంటే ఏతో డినోట్ చేసుకుంటాం. ఏ ఈజ్ ఈక్వల్ టు అటామిక్ నెంబర్ అంత దేంతో డినోట్ చేస్తాం మనం? జెడ్తో డినోట్ చేస్తున్నాం. ఎన్ అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. సో అటామిక్ మాస్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ ప్లస్ ఎన్. అలా కాకుండా ఎన్ కావాలనుకోండి, ఇఫ్ యూ వాంట్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ A minus Z. If you want to Z, A minus N. Clear? For example, 6C12 ఉంది, 6C12 ఉంది. ఇందులో ఇది ఉందిగా, ఇది Z, ఇది ఉందిగా, ఇది A. ఇది అటామిక్ నెంబర్ Z, ఇది అటామిక్ మాస్ A. సో ఇప్పుడు న్యూట్రాన్స్ కావాలి నీకు. న్యూట్రాన్స్, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఇన్ 6C12 అని ఇచ్చాడు. ఏం చేస్తావు? న్యూట్రాన్స్ ఫార్ములా ఏంటి? N = A minus Z. ఏ అంటే వాల్యూ ఎంత? 12. Z అంటే వాల్యూ ఎంత? 6. సో నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఎన్ని ఇక్కడ? 6. సో కార్బన్లో ఇచ్చిన కార్బన్లో C612లో ఇచ్చిన కార్బన్లో ఎన్ని న్యూట్రాన్స్ ఉన్నాయంటే 6 న్యూట్రాన్స్ ఉన్నాయన్నమాట. ఓకే, సో ఎగ్జాంపుల్ ఎలాగ ఇచ్చినప్పుడు ఇది అటామిక్ మాస్, ఇది అటామిక్ నెంబర్, దీనిలోంచి ఇది మైనస్ చేస్తే మనకి నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ వస్తాయి అన్నమాట. ఓకే, ఇంకేముంది? ఇంకొక ఎగ్జాంపుల్ చూడు. సోడియం 1123. నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఎన్ని ఇక్కడ? N = ఫార్ములా ఏంది? A minus Z. ఏ అంటే ఇది, Z అంటే 11. therefore N = A 23 minus Z 11. N = 12. సోడియంలో న్యూట్రాన్స్ ఎన్ని ఉంటాయంటే, గివెన్ సోడియంలో న్యూట్రాన్స్ ఎన్ని ఉంటాయంటే 12 ఉంటాయి. సో ఇది అటామిక్ మాస్ గురించి. క్లియర్? రైట్, నెక్స్ట్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్. సో వ్యాలెన్సీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఇక్కడ ఎలా చెప్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడు, బోరాన్ ఉంది, కార్బన్ ఉంది, నైట్రోజన్ ఉంది, ఆక్సిజన్ ఉంది. బోరాన్ అంతా 5, కార్బన్ 6, నైట్రోజన్ 7, ఆక్సిజన్ 8. ఓకే,
అయితే ఇక్కడ ఇది 1s2 2s2 2p1 5 సరిపోయేగా. ఇది 1s2 2s2 2p2 6 సరిపోయేగా. 1s2 2s2 2p3 7 సరిపోయేగా. అయిందా? సో ఇది కన్ఫిగరేషన్. సో ఇలాగ ఇచ్చేసి వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయని అడుగుతాడు ఎగ్జామ్లో. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇచ్చేసి ఒకవేళ ఇవ్వకపోయినా సరే చేయగలగాలి మనం. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇచ్చి వ్యాలెన్సీ ఎలక్ట్రాన్లు ఎన్ని అడిగితే అదొక పద్ధతి, సింపుల్గా మాట్లాడతాం అలాగా. సో బోరాన్లో వ్యాలెన్సీ ఎలక్ట్రాన్లు ఎన్ని అడుగుతాడు సింపుల్గా. అప్పుడు సో బోరాన్ చూడు, ఇది న్యూక్లియస్, ఇది n = 1. n = 1 ఉన్నప్పుడు ఇక్కడ ఏముంది? ఎస్ ఉంది. అర్థమవుతుందో చెప్పింది? 1s. ఓకే, ఇది n = 2. n = 2 ఉన్నప్పుడు 2 2 ఎన్ని ఆర్బిటల్స్ ఉన్నాయి? సెకండ్ ఆర్బిట్లో ఎస్ ఉంది, పి కూడా ఉంది. ఎస్ దాంతోపాటు పి. ఓకే, అర్థమైందా కాన్సెప్ట్? n = 1 ఉంది, ఇది 1s2. ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్లు ఫిల్ అయ్యాయి? మొత్తం 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ అయ్యాయి. n = 2, సెకండ్ ఆర్బిటల్లో ఎస్ ఉంది, పి ఉంది. ఇక్కడ 2 ఫిల్ అయిపోయాయి. సో పిలో ఎన్ని ఫిల్ అయ్యాయి? ఒకటే ఫిల్ అయింది ఇక్కడ. క్లియర్? సో బోరాన్లో మ్యాక్సిమం ఎన్ని ఆర్బిట్స్ ఉన్నాయి ఇక్కడ? n = 1, n = 2, మ్యాక్సిమం 2 ఉన్నాయి కదా. ఈ n = 2 చివరిని ఇదే కదా ఉంది, దీన్ని అవుటర్ మోస్ట్ ఆర్బిట్ అంటాం. ఓకే, ఇట్ ఈస్ కాల్డ్ అవుటర్ మోస్ట్ ఆర్బిట్. అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయి? అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో అంటే సెకండ్ ఆర్బిట్లో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయి? మొత్తం 3 ఉన్నాయి కదా. అర్థమైందా కాన్సెప్ట్? సెకండ్ ఆర్బిట్లో ఎన్ని ఉన్నాయి? 3 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. ఈ 3 ఎలక్ట్రాన్లు ఏమని పిలుస్తామంటే వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటాం. సో బోరాన్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఏంటంటే 3. కార్బన్ తీసుకో, వ్యాలెన్సీ ఎలక్ట్రాన్లు ఎన్ని? సింపుల్, ఇక్కడ 2 కదా ఉన్నాయి, 2 ఆర్బిట్స్ ఉన్నాయి. సో 2 ఆర్బిట్స్లో ఏమున్నాయి? 4 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. 4 ఈజ్ వ్యాలెన్సీ. కార్బన్ వ్యాలెన్సీ ఎంతంటే 4. నెక్స్ట్ నైట్రోజన్, దీని వ్యాలెన్సీ ఎంత? 5. ఓకే, వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయంటే 5 ఉంటాయి. ఆక్సిజన్కి ఎన్ని ఉన్నాయి? 6. చూడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది న్యూక్లియస్, n = 1, n = 2, n = 3. 3 ఎందుకు? ఎక్కడ 2 కదా ఉన్నాయి, 3 దాకా ఎందుకు వెళ్ళడం? 1s2 ఇక్కడ 2 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. 2s2 ఇక్కడ 2 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. ఇదే ఆర్బిట్ మీద 2p4 4 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. అంటే అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయి? మొత్తం 6. సరిపోయిగా. ఆక్సిజన్ వ్యాలెన్సీ ఎంత? 6 అన్నమాట. ఓకే, సో ఇలాగా అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ఇక్కడ 3 ఉన్నాయి, దీనికి 4 ఉన్నాయి, దీనికి 5 ఉన్నాయి, దీనికి 6 ఉన్నాయి. మరి ఇలాగుంటే ఇది స్టేబుల్గా ఉంటుందా అంటే ఉండదు. ఇవి అన్స్టేబుల్ అన్నమాట. ఓకే, మరి అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటే ఒక ఆటమ్ అనేది స్టేబుల్గా ఉంటుంది? క్లియర్? అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటే ఆ ఆటమ్ అనేది స్టేబుల్ అవుద్ది అన్నమాట. అర్థమైందా? సో ఇది ఆక్సిజన్ స్టేబుల్ అవ్వాలంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ కావాలా? అవుటర్ మోస్ట్ వ్యాలెన్సీ 6 ఉన్నాయి, ఇంకా 2 కావాలా. నైట్రోజన్ స్టేబుల్ అవ్వాలంటే ఇంకా 3. కార్బన్ స్టేబుల్ అవ్వాలంటే 4. బోరాన్ స్టేబుల్ అవ్వాలంటే 5. అర్థమైందా కాన్సెప్ట్? క్లియర్?
ఇది న్యూక్లియస్, ఇది n = 1,